గ్రామ సభల ద్వారా రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి రూరల్ మండలం నందిగామ గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. 33 రోజుల పాటు జరిగే రెవెన్యూ సదస్సులను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజల భూమికి కూటమి ప్రభుత్వం భద్రత కల్పిస్తుందన్నారు. ప్రతి గ్రామానికి కూడా అభివృద్ధి కార్యక్రమాలు మనం పెట్టుకున్నాం. ఆ రోజున గ్రామ సభలో చర్చించుకొని అలాగే ఇవాళ మీ గ్రామంలో అయితే సాధ్యపడదు, కానీ చాలా గ్రామాల్లో ఈ భూ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏదైతే ఎవరైతే ఈ వైసీపీ నాయకులు అందరి భూముల్ని దొంగిలించాలనుకున్నారో ఆ దొంగిలించడానికి అవకాశం ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో కూడా వాళ్ళు ఈ 19 నుంచి 24 వరకు కూడా ఒకళ్ళ భూమిని వాళ్ళ పేరు మీద రాయించుకున్నటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. ఈ రెవెన్యూ సమస్యలు ప్రత్యేకించి ఆ సమస్యలను పరిష్కారం చేయడం కోసం ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో అన్యాయాలు అక్రమాలు జరిగి చాలా మంది చెప్పుకోలేని స్థితిలో మరి మిగిలిపోయారో వారందరికీ కూడా ప్రతి గ్రామానికి అధికారులను పంపించి